మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఒక బైబిల్ స్టడీ వలె ప్రవక్తత్వమును గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటూ ఉన్నాను. మొదటి భాగంలో కొన్ని విషయాలు చెప్పాను. ప్రవక్త అంటే ఎవరు, ప్రవక్త యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, పాత నిబంధనలో ప్రవక్తలు ఎలా పనిచేశారు, క్రొత్త నిబంధన సంఘానికి ప్రవక్త యొక్క పరిచర్య ఎంత అవసరం, ఆ ప్రవక్తత్వములో ఉన్నటువంటి సంఘము యొక్క పునాది, సంఘము యొక్క పరిపూర్ణత, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మొదటి భాగంలో మీతో పంచుకున్నాను. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని తెలియజేయకుండా ఆయన ఏమీయూ చేయడు అనే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గతంలో పంచుకున్నాను. ఎలీషా గారిని, అలాగే అహీ అనే ఒక ప్రవక్తను, సమూయేలు అనే ప్రవక్తను దేవుడు వారికి ఎలా ఆయన చేసే కార్యాలను తెలియజేశారనే విషయాలు చెప్పాను. మరి ఈ రెండో భాగంలో మరొక విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. ప్రవక్తలో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని, సంఘానికి, సమాజానికి ప్రవక్త అనే వ్యక్తి ఎవరో యెషయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నారు. ఒకసారి మీరు ఇందులో ఉన్న ఒక మాటను మీరు గమనించాలి. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. సర్వ సమాజం వేల లక్షల సంఖ్యల్లో ఉంటుంది. లేక క్రొత్త నిబంధన సంఘం, ప్రవక్త అనే వ్యక్తి నేత్రముల వంటివాడు, కన్నుల వంటివాడు. కొంచెం ఆలోచించాలి. ఒక మనిషిలో అన్ని అవయాలు ఉన్నా ఏమండి నేత్రములు లేకపోతే మనిషి ఎంత విలువలేని మనిషిగా ఉంటాడో మనకు తెలుసు. నేత్రములు చాలా ప్రాముఖ్యమైనవి, కళ్ళు చాలా అవసరమైనవి. కళ్ళు లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి వెలుగును చూడని ఒక అంధుడుగా మార్చబడతాడు. మరొకరి సహాయంతో నడిపించబడే పరిస్థితులు వస్తాయి. ఈ మాటలు వింటున్నటువంటి దైవ సేవకులు, సంఘానికి ఒక సేవకుడు నేత్రముల వంటివాడు. ఒక మనిషికి కళ్ళు ఎంత అవసరమో, ప్రాముఖ్యమో, మరి ప్రవక్తలైన సేవకులు నేత్రముల వంటివారు అని వాక్యం చెబుతుంది. మీరున్న సంఘములో ఆ సంఘానికి నేత్రముల వలె ఉండి పనిచేస్తున్నారా? ఈ మాటలు వినే సర్వ సమాజం కూడా గమనించాలి. మీకు దేవుడిచ్చినటువంటి సేవకులైన ప్రవక్తలు మీలో ఉన్న నేత్రములు మిమ్మల్ని ఎలా నడిపిస్తున్నాయో ప్రతి అడుగులో
ప్రతి విషయంలో, చూసే విషయంలో బహు జాగ్రత్తగా మిమ్మల్ని నడిపిస్తున్నాయో ఆ విధంగా సేవకులు మిమ్మల్ని నడిపిస్తున్నారో లేదో రెండు విధాలుగా ఆలోచించాలి. సేవకులైన ప్రవక్తలు గమనించాలి, నేను నేత్రముల వంటి ప్రవక్తనేనా? విశ్వాసులు గమనించాలి, మా సేవకులు మాకు నేత్రముల వంటి వారై ఉన్నారు కదా అని. ఇక్కడ వ్రాయబడింది, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలు. ఒక 2-3 విషయాలు ఈ సమయంలో మీకు చెప్తాను. ఒక మనిషిలో ఉన్న ఈ కళ్ళు లేక నేత్రములు మనిషిని ఎలా నడిపిస్తాయి? ఈ కళ్ళు ఎంత విలువైనవి? ఈ కళ్ళు చేసే పని ఏమిటి? ఈ కన్నులు చేసే పని ఏమిటో మనకు అర్థమైతే ప్రవక్త పరిచర్య ఏమిటో మనకు అర్థమవుతుంది. ఈ కళ్ళు చేసే పని ఏమిటో మనకు అర్థం కాకపోతే ప్రవక్త యొక్క పరిచర్య ఏమిటో అర్థం కాదు. ఈరోజు చాలామంది ప్రవక్తలు మనం చెప్పుకుంటూ ఉంటారు. మొదటి భాగంలో చెప్పాను, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా ప్రవక్తే. ఒక్కొక్క ప్రవక్తను చాలామంది ప్రవక్తల గురించి మొదటి భాగంలో చెప్పుకుంటూ వచ్చాను. రాబోయే భాగాల్లో కూడా చెప్తాను. చూడండి, ఒక 2-3 విషయాలు మీకు కొద్దిగా చెప్తాను. ఈ కళను గురించి ఒక మాట మీకు చెప్తాను, కొంచెం వివరించేదానికి ముందు. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం 14వ వచనం. ఇక్కడ యేసయ్య కన్నుల గురించే వ్రాయబడింది. ఒక కళ్ళు లేక నేత్రములు. చదువుతారు చూడండి. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు, చూడండి, ఇక్కడ నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. అగ్ని జ్వాల వలె ఉండెను. పంతొమ్మిది 12 ఇదే మాట అక్కడ కూడా ఉంటుంది. ప్రకటన గ్రంథంలోనే చదువుతున్నారు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఇప్పుడు చూడండి, నేత్రములు అగ్ని జ్వాల. అగ్ని జ్వాల అంటే ఏమిటి మీకు చెప్తాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళేసరికి 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలలో పగలు మేఘస్తంభం వారి మీద ఉన్నట్లు, ఆ మేఘస్తంభపు నీడలో వెళ్ళినట్లు వ్రాయబడింది. మంచిది. మరి రాత్రులు ఎలా ప్రయాణం చేశారు వాళ్ళు? అదే మేఘస్తంభం వారికి అగ్ని స్తంభముగా ఉండెను. అగ్ని స్తంభం, అగ్ని జ్వాలామయం. ఈ అగ్ని స్తంభం ఏం చేస్తుంది? వారికి ముందు వెళ్తూ ఉంటే ఆ అగ్ని స్తంభపు వెలుగులో వీరందరూ వెళ్తూ ఉన్నారు. మీకు అర్థమైందా? అందుకని కళ్ళు ఒక వ్యక్తిని నడిపిస్తాయి. అది ఎలా? ఎక్కడ అడుగు వేయాలో ప్రతిదీ గమనించేటట్లు, తెలుసుకునేటట్లు. అందుకే కళ్ళు ఇక్కడ అగ్ని జ్వాలామయం. అంటే మన కళ్ళు అగ్ని జ్వాలామయంగా ఉంటే విన్నరా, ఆ వ్యక్తి నడిపించబడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రవక్తల గురించి ఏమని రాయబడింది? ప్రవక్తే ఒక నేత్రములు. అంటే ఇప్పుడు ఈ నేత్రములైనటువంటి ప్రవక్త ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఒక వ్యక్తిని వెలుగులో నడిపించేటట్లుగా ఉండాలి. మరోసారి చెప్తున్నాను,
మనల్ని నడిపించబడేటట్లుగా ఉండాలి, ఇతరులని మనం నడిపించేటట్లుగా ఉండాలి. సరే, ఒక బైబిల్ స్టడీ లాగా చెప్తున్నాను కనుక ఇందులో ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. సంఖ్యాకాండం నోట్ చేయండి, 10వ అధ్యాయం 29, 30, 31 ఈ 3 వచనాలలో మనకు మోషే మామ కనిపిస్తారు. వినండి, ఐగుప్తు దేశం నుండి మోషే ప్రజలను తీసుకొని వస్తున్నారు. కొంచెం దూరం వచ్చిన తర్వాత మోషే మామ, ఆయనకు 3 పేర్లు ఉంటాయి. ఒక పేరు ఇత్రో, రెండో పేరు రగుయేలు, మూడో పేరు ఓ బాబు. ఈ 3 పేర్లు ఉంటాయి బైబిల్లో మనకు కనబడుతుంది. మోషే పిల్లల్ని తీసుకొని వచ్చి ఆయన భార్యని, ఆయన గారి పిల్లల్ని మోషేకి అప్పగించారు. మధ్యలో గెలిచి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈయన గారు కూడా ఏమండి ఆ సమూహంలో కొన్ని రోజులుండి మోషేతో తిరిగి చేసినటువంటి వ్యక్తి. ఈ మోషే మామైనటువంటి ఇత్రో గురించి కొంచెం మనం పూర్తిగా తెలుసుకోలేకపోయినా కొద్దిగా ఆలోచించాలంటే ఆయన మిద్యాను యాజకుడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. మోషే మామైన ఇత్రో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఏమంటే మిద్యాను యాజకుడు. ఒక రోజున మోషే ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఆయన న్యాయ తీర్పులు తీరుస్తూ ఉంటేను ఈయన గారు వచ్చి మోషే గారికి ఒక మాట చెప్తారు, మీరు రోజు ఇలాగే తీర్పు తీర్చారంటే చాలా రోజులు బ్రతకరు, అందుకని నీకు ఒక ఆలోచన చెప్తాను విను. చూడండి, మోషే వాస్తవానికి మంచి లీడరు, అవునా, లక్షల మంది ప్రజలు నడిపించే లీడరు, నాయకత్వంలో ఉన్న వ్యక్తి. ఈ నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి తన మామకు ఆలోచన చెప్తున్నారు. నేను ఒక చిన్న ఆలోచన చెప్తాను, మీరు ఏమనుకోబాకండి, ఇది దేవుని చిత్తమైతే ఆలోచన అయితే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఏమీ లేదు, అందరూ మీ దగ్గరికే వచ్చి మీరు వారికి తీర్పు తీర్చడం అది సరైనది కాదు. దైవాసక్తి సత్యాసక్తి కలిగినటువంటి కొంతమందిని 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని అలా పెట్టుకొని చిన్న చిన్న తీర్పులను వారు తీరుస్తూ వారు వల్ల కానీ మీ దగ్గర తీసుకొని వస్తే బాగుంటుందంటే దేవుడు దాన్ని అంగీకరించాడు. అంటే ఇతడు ఎంత విశాల హృదయం కలిగిన వ్యక్తో, ఇతడు ఎంతో ఆలోచన కలిగిన వ్యక్తో, ఇతనికి ఉన్నటువంటి ఏమండి ఒక మంచి మనస్సు ఎలాంటిదో కొంచెం గమనించండి. ఇతరుని గురించి మంచి మంచి విషయాలు ఉన్నాయి, కానీ ఈ అంశంలో చెప్పే సమయం కాదు. అలా ప్రయాణం చేసి కొంచెం దూరం వెళ్ళారు. ఇప్పుడు ఈ సంఖ్యాకాండము 10వ అధ్యాయం 29వ వచనంలో చదువుతున్నారు, ఒకసారి గమనించండి. మోషే తన మామైనటువంటి ఈయన గారితో ఏమన్నారు? మోషే మామయ్యకు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే యెహోవా మాకిచ్చేదని చెప్పిన స్థలమున. చూడండి ఏమన్నారు, మామ మాకు ఇచ్చేదనని కనాను దేశాన్ని గురించి దేవుడు చెప్పారు కదా, చెప్పిన స్థలమును మేము ప్రయాణమై వెళ్తున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబో మేలును గూర్చి వాగ్దానము చేసిననగా అందుకతడు ఆయన అంటారు, నేను రానులే బాబు, నాకు సేవ ఉంది, నాకు పరిచర్య ఉంది, నేను మిద్యాను యాజకుని, నాకు చాలా పనులు ఉన్నాయి బాబు, మందలు ఉన్నాయి, నా పని నాకు ఉందలే, ఆ దేవుని మిమ్మల్ని రమ్మన్నారు కనుక మీ దారిని మీరు వెళ్ళండి అన్నారు. అప్పుడు మోషే ఏమన్నారు చూడండి, ఈ మంచి మాట మీరు గమనించాలి. దయచేసి నీవు మమ్మల్ని విడవకము, ఈ అరణ్యమందు
నోట్ చేయండి. మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసే ఉన్నది. నీకు తెలుసు. నీవు మాకు కన్నుల వలె ఉందువు. ఆహా, చూసారా? మోషే అనే లీడర్కు ఒక మంచి ఆలోచన చెప్పిన వ్యక్తి, మిద్యాను యాజకుడు, నిండు మనసుతో దేవుణ్ణి స్తుతించిన వ్యక్తి, ఇశ్రాయేలుతో సహా బౌలర్పించినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తిని మోషే గారు ఏమన్నారంటే, మీరు మాకు కన్నుల వలె ఉంటారు. సరేండి, నీవు మాకు కన్నుల వలె ఉంటావు మామా, నువ్వు మాతో కూడా రా మామ. చూశారండి, మేఘస్తంభములో దేవుడు నడిపిస్తున్నారు, అగ్నిస్తంభములో నడిపిస్తున్నారు, వాస్తవమే. కానీ ఆయన విశాల హృదయాన్ని బట్టి, ఆయన పెద్దరికాన్ని బట్టి, ఆ ప్రదేశాలన్నీ ఆయనకు తెలిసిన కారణాన్ని బట్టి మోషే అంటారు, మేము దిగవలసిన స్థలాలు మాకు తెలియదు. మీరు మాతో కూడా ఉన్నారనుకోండి, మేము దిగవలసిన స్థలాలు, మేము ఎక్కడ ఆగాలో, ఎక్కడ ఉండాలో, ఇవన్నీ మాకు పూర్తి తెలియదు అరణ్యంలో. అందుకని మీరు మాతో కూడా ఉంటే మేము దిగవలసిన స్థలాలన్నీ మీరు మాకు తెలియజేస్తారు, మీరు మాకు కన్నుల వల్లే ఉంటారు. ఇప్పుడు నోట్ చేసుకోవాల్సిన విషయం, మేఘస్తంభంలో అగ్నిస్తంభంలో దేవుడు నడిపిస్తున్నారు. సరే, మోషే దేవుడు నడిపిస్తున్నారు, అయినా కానీ అడిగారు కాదు అనేది కాదు సబ్జెక్టు. ఇక్కడ మన అవసరమైన మాట ఏమిటంటే, మోషే మామ కన్నుల వలె ఉన్నది ఎందుకంటే దిగవలసిన స్థలాలను వారికి తెలియజేయటానికి. అది ఇప్పుడు కన్నుల వలె ఉన్నటువంటి ఒక ప్రవక్త ఏం చేయాలి? ప్రజలకు ఏమండి దిగవలసిన స్థలాలు తెలియజేయగలగాలి. ఒక్కసారి ఆలోచించండి, కళ్ళు ఎందుకు ఉన్నది? ఎక్కడ అడుగు వేయాలో ఆలోచించి అడుగు వేస్తుంది. ఏది? కళ్ళు. ఇక్కడ గుంట ఉంది, ఇక్కడ గుంట లేదు. ఇక్కడ అడుగు వేయండి, ఇక్కడ అడుగు లేదు. ఇక్కడ విషసర్పాలు ఉన్నాయి, ఇక్కడ లేవు. అన్నిటిని చూడగలిగినది, మనల్ని సురక్షితముగా ఏ స్థలములో దిగాలో, ఏ స్థలములో వెళ్ళాలో అన్నిటినీ లీడ్ చేయగలిగింది చెప్పాలి ఎవరు? కళ్ళు. ఓ మంచి మాట. అందుకే మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలు, ఓ ప్రవక్త, నీవు సంఘానికి నేత్రములు అయి ఉంటే, ఓ ప్రవక్తలైన సేవకులారా, మీరు సమాజానికి మేము ప్రవక్తలైన సేవకులమని చెప్పుకునేవారైతే, మీరు ఒక నేత్రముల వలె ఉండి, ఆ నేత్రములను బట్టి ఇదిగో ఒక మోషే మామ ఏ విధముగా దిగవలసిన స్థలాలు చూపించగలుగుతూ, వెళ్ళవలసిన స్థలాలు నడిపించగలుగుతూ ఉన్నారో ఆ స్థాయికి మీరు రావాలి. ఈ రోజున ఇదే జరుగుతుందా పరిచర్యలో? దీనికి భిన్నంగా జరుగుతున్నాయా? ఇర్మియా గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, నాకు ఇష్టమైన కాపరులను నేను మీకు నియమింతును, వారు జ్ఞానముతో వివేకముతో మిమ్ములను నడిపింతురు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చదువుకోండి. చూశారండి, నాకు ఇష్టమైన ఒక ప్రవక్తను నేను మీకు నియమిస్తాను, ఒక సేవకుణ్ణి. వారు ఎలా నడిపిస్తారు? మిమ్మల్ని జ్ఞానముతోను వివేకముతోను మిమ్మల్ని ఏలుదురు, మిమ్మల్ని నడిపిస్తారు.
ప్రియమైన సహోదరులారా, మొదటిగా ఈ కన్నులు మన త్రోవకు వెలుగును చూపిస్తుంటాయి, నడిపిస్తుంటాయి. మనల్ని ఈ కన్నులు మనల్ని నడిపిస్తుంటాయి. యోధా పత్రికలో కొన్ని బాధకరమైన విషయాలు రాయబడి, మీరు 9వ వచనం అలాగే 11వ వచనం చదువుతున్నారు, ఒకసారి వినండి. 11వ వచనం. అయ్యో వారికి శ్రమ. ఎవరికండి? భక్తిహీనుల యొక్క లిస్ట్ అంతా వ్రాయిస్తూ ఆ రోజున తప్పిపోయిన దేవదూతల నుండి ఒక్కొక్కరిని గురించి మాట్లాడుతూ చివరికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ కొంతమందిని పత్రికల్లో భక్తుడు వివరిస్తున్నాడు. వారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి. చూశారండి, కయీను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అనండి. అలాంటి వ్యక్తి ఒక లీడర్షిప్ చేయాలి, తన తమ్ముడికి కూడా గైడెన్స్ చేయాలి తను. కానీ ఆయన త్రోవ తప్పాడు. తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు అక్కడ, బహుమానము పొందవలెనని. ఈయన ఒక లీడరే. ఎవరు? బిలాము. వాస్తవానికి అలా రూమ్లోకి వెళ్తాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నారు కూడా బయటకు వస్తారు. ఈయన ఒక లీడరు. చివరికి ఏమైంది? లీడరు సోదెగాడని రాయబడింది ఆయన గురించి. వెర్రివాడు అని రాయబడింది. ఆ వెర్రి ప్రవక్త నోరు లేని గాడిద చేత బుద్ధి చెప్పించుకున్నాడని రాయబడింది. చివరికి ఆయన ముగింపు ఖడ్గము చేత చనిపోయాడు. ఎందుకు? వీరంతా ఏమంటే కన్నులుగా ఉండవలసినటువంటి వ్యక్తులు, ప్రవక్తలు తమ్మును తామే పాడు చేసుకొని నష్టపరుచుకున్నటువంటి పరిస్థితులు వచ్చాయి. అక్కడ ఇంకొక వ్యక్తిని పరిచయం చేశాడు. ఎవరు? కోరాహు. ఈయన ఒక లీడరు, ఇశ్రాయేళ్ల సైన్యములో ముఖ్యుడు. ఎవరు? కోరాహు. దాతాను, అబిరాము, వీరు ముఖ్యులు, కన్నులు లాంటి వారు వీళ్ళు. మోషే తర్వాత ఏమండి అహరోను, మిరియాం, వీరి తర్వాత లీడింగ్లో ఉంది ఎవరంటే కోరాహే. ప్రాముఖ్యమైన వ్యక్తి, ప్రముఖుడు, ప్రథమ స్థానం ఉంది ఆయనకి. అనుభవం లేనివాడు కాదు. కయ్యూను ఒక కళ్ళు లాంటి వ్యక్తి, బిలాము ఒక కళ్ళు లాంటి వ్యక్తి, కొరహు ఒక కన్నుల లాంటి వ్యక్తి. కానీ ఎలాంటి వారు? విధి విరుద్ధంగా ప్రవర్తించారు. ఈ మాటలు వింటున్నప్పుడే మీరు ఆలోచించాలి. నేను ఒక నిజమైన ప్రవక్తనైతే నేను ఇతరులకి కన్నులుగా ఉంటాను. ఒకటి, కన్నులు అగ్ని జ్వాలల వలె ఉండి ఎలా ఇతరులని వెలుగులో నడిపిస్తాయో ఒక ప్రవక్త నడిపించాలి. రెండవది, ఈ కళ్ళ గురించి మరొక మాట చెప్తాను. యేసు ప్రభు చెప్పిన కొద్ది మాటల్లోనే చాలా అర్థం ఉంటుందండి. కొద్దిగానే మీకు చెప్తా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21, 22 ఈ వచనాలు ఒకసారి మీరు కూడా వినండి. చదువుతున్నారు. దేహమునకు దీపము కన్నే కనుక. చూడండి, కన్నుకి ఎంత విలువ ఇచ్చారు యేసు ప్రభు. కళ్ళు ఎవరని చెప్పాను ఇప్పుడు నేను? ప్రవక్తలు. ఒక మనిషిలో కన్ను ఎంత విలువైనది అనే సంగతి ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నారు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయంగా ఉంటుంది. నీ కన్ను చెడిపోతే నీ దేహమంతయు చీకటమయమవుతుంది. ఒక స్పష్టత, ఒక స్వచ్ఛత. కన్ను ఎప్పుడు స్వచ్ఛముగా లేక స్పష్టముగా ఉండాలి.
కళ్ళు స్వచ్ఛముగా లేకపోతే, చెడిపోతే చెప్పండి, దేహం అంతా చెడిపోయింది. దేహం అంటే సంఘం. బైబిల్లో వ్రాయబడిన మాటలు అవే కదండి. శిరస్సు యేసుక్రీస్తు, శరీరం సంఘం. ఈ శరీరం సంఘం, ఈ దేహము సంఘం. ఈ సంఘం అనే దేహం లేక దేహం అనే సంఘం ఎప్పుడు చెడిపోకుండా వెలుగుమయముగా ఉండాలంటే, పరిశుద్ధంగా ఉండాలంటే, ఈ దేహము చెడిపోకుండా ఉండటానికి, ఈ దేహం చీకటిమయం కాకుండా ఉండటానికి కళ్ళు ఎప్పుడు చెప్పండి స్పష్టముగా ఉండాలి. అంటే ఒక ప్రవక్త ఎప్పుడు తన ఆలోచనలు, తన ఊహలు, తలంపులు, తన సమస్తం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. పాత నిబంధనలో ఒక యాజకుని నొసట న్యాయ విధాన పథకం గుండెల మీద ఉంటే ఒక బంగారపు రేకు ఉంటుంది. ఆ బంగారపు రేకు మీద యెహోవాకు ప్రతిష్ఠితుడు లేక యెహోవాకు పరిశుద్ధుడు అని అర్థం. ఆయన తలంపులు ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. ఒక సేవకుని తలంపులే పరిశుద్ధంగా లేకపోతే సంఘము ఎలా పరిశుద్ధంగా ఉంటుంది? యేసు ప్రభు చెప్పారు, కాపరిని కొట్టినప్పుడు గొర్రెలు మొత్తం చెదిరిపోతాయి. ఎందుకు గొర్రెలు చెదిరిపోయినాయి? ఇప్పుడు కాపరిని బట్టి. మీకు అర్థమైందా? ఓ సేవకులైన ప్రవక్తలారా, ఈ మాటలు వినుచున్న విశ్వాసులారా, మీ సేవకులు ఇదిగో మీ ఎడల పవిత్రమైన భావములతో, పవిత్రమైనటువంటి తలంపులతో, పవిత్రమైన ఆలోచనలతో మిమ్మల్ని పరిశుద్ధత వైపు మళ్ళిస్తున్నారా? ప్రభు వైపు మిమ్మల్ని మళ్ళించుకుంటూ పరిశుద్ధతలో మిమ్మల్ని స్థిరపరుస్తున్నారా? లేకపోతే మిమ్మల్ని పూర్తిగా లోకం వైపు ఈడ్చుకు వెళ్తున్నారా? లోకపు వాతావరణాన్ని మీలో కలుపుతున్నారా? మిమ్మల్ని పూర్తిగా లోకపు ఆకర్షణలోనికి తీసుకు వెళ్తున్నారా? కొంచెం ఆలోచించండి. ప్రత్యక్ష గుడారం ఎదుట ఒక యాజకుని నిలబెట్టి అతనికి స్నానం చేయించి, అతనికి వస్త్రములు ధరించి, అతని మీద అభిషేక తైలం పోసి, ప్రతిష్ఠించబడిన మందిరములో ఇతన్ని ప్రతిష్ఠించి పెడతారు. పాత నిబంధన పద్ధతి. ఆయనకి స్నానం చేయిస్తున్నప్పుడు తల మొదలుకొని అరికాల వరకు ఆయన శరీరములో ఎక్కడ మచ్చలున్నా, ఆయన కళ్ళల్లో ఏదైనా పోతున్నా, 5 వ్రేలు కాకుండా ఇంకొక వ్రేలున్నా, ఏ లోపమున్నా అతడు యాజకుడిగా ఉండటానికి అర్హుడు కాదు. అందుకని అందరు చూస్తూ ఉంటారు అతనిలో యాజక లక్షణాలు ఉన్నాయా లేదని. చాలామంది జీవితాల్లో ఈ రోజున విమర్శిస్తున్నాను అనుకోవద్దు, కానీ సంఘాలు విసికి చెదిరిపోయినాయి. యేసు ప్రభు చెప్పారు కదా మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో 36వ వచనం, కాపరులేని గొర్రెల వలె ప్రజలట విసికి చెదిరిపోయారు. కాపర్లు ఎందుకు లేరండి? ఇంటికి ఒక కాపరు ఉన్నాడు, వీధికి ఒక కాపరు ఉన్నాడు. యూట్యూబ్ ఆన్ చేస్తే
ఎంతమంది కాపర్లు రావట్లేదు? ఫేస్బుక్ ఆన్ చేస్తే ఎంతమంది కాపర్లు రావట్లేదు? కాపర్లు లేకపోవడం ఏంటి? ఇంక 4 రోజులు పోతే విశ్వాసుల కంటే కాపర్లే ఎక్కువైనట్టున్నారు. కాపర్లు ఎందుకు లేరండి? ఉన్నారుగా. ఇదిగో ఈ స్వచ్ఛమైన, ఈ స్పష్టమైన ఏమండి పరిశుద్ధతను కాపాడుకుంటూ సంఘమనే దేహమును కూడా వెలుగుమయముగా కాపాడుకుంటూ నడిపించబడుతూ వచ్చే ఈ కాపరులు కావాలి. అందుకే పౌలు కొన్నిసార్లు అంటాడు, సంఘం బాగుండాలని మీకు సువార్త మాత్రమే కాదు నేను ప్రకటించేది, నా ప్రాణములనిచ్చుటకైనను నేను సంసిద్ధంగా ఉన్నానంటాడు. క్రీస్తు యేసు పరిచర్య నిమిత్తం నా ప్రాణము ప్రియమైనది కాదు నాకు. ఇంకొక మాట అంటారు పౌలు, తెలుసండి, మాలో మరణం మీలో జీవం కార్యసాధకమవుతుంది. యేసన్న గారు ఎప్పుడు అంటుంటారు, ఎదుటి వారికి వెలుగునివ్వటానికి తరిగిపోయే ఒక కొరవెత్తి వల్లే మారాలి సేవకుడు. ఇది తరిగిపోతూ ఉంటేనే వెలుగు వస్తుంది. సేవకుడు తన్ను తాను వ్యయము చేసుకొనైనా పరిశుద్ధతను గురించిన వైరాగ్యం కలిగి నడిపించబడాలి. కన్ను చెప్పండి తేటగా ఉంటేనే దేహమంతా తేటగా ఉంటుంది. సేవకుడు తేటగా ఉంటేనే ఏమండి సంఘం తేటగా ఉంటుంది. యేసు ప్రభు చెప్పినట్లుగా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువే చెప్పారు కదా, ఏమని, నీ కంటిలో నలుసు ఉంది, ఇంకా చెప్పాలంటే నీ కంటిలో దూలం ఉంది. నలుసు ఉండకూడదు, దూలం ఉండకూడదు, రెండు ఉండకూడదు. దూలం పెద్దది చెప్పండి, నలుసు చిన్నదే అని చెప్పి నలుసును ఉంచుకోమని చెప్పారా యేసు ప్రభు? ఒక సేవకుని కంట్లో నలుసు ఉండకూడదు, దూలం ఉండకూడదు. నీ కంట్లో నలుసు ఉంటే, దూలం ఉంటే సంఘము కంట్లో ఉన్నటువంటి లేక సంఘములో ఉన్న నలుసు ఎలా తీయగలుగుతావు? సంఘములో ఉన్న దూలాలు ఎలా తీయగలుగుతావు? కొన్నిసార్లు సేవకులు వారి ముఖాలకు ముసుగులేసుకుంటారు. ముసుగులేసుకొని, సంఘమా అస్సలు నన్ను చూడొద్దు, నన్ను చూశారంటే లోపాలు చాలా బయటపడతాయి, అంతా వాక్యమే చూడండి, వాక్యమే చూడండి, వాక్యమే చూడండి, వాక్యమే చూడండి. ఒకసారి ఒక గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పి వచ్చాను. కొన్ని సేవకుల లక్షణాలు చెప్తేను అక్కడున్న సంఘస్థులు వాళ్ళ పాస్టర్ని అడిగారట. అన్నగారు వచ్చి ఇలా చెప్పారు, అమ్మో సేవకులంటే ఇలా జీతాలు తీసుకునేవారు కాదు, హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కాదు, సంపాదించుకునేవారు కాదు, ఇలా స్వచ్ఛంగా ఉండాలి అని చాలా విషయాలు చెప్పారండి. మరి వారు చెప్పిన మాటలకి మిమ్మల్ని చూస్తుంటే అంతా వ్యతిరేకంగానే ఉందండి అని వీరు కళ్ళు తెరవబడి వారిని అడిగారట. అప్పుడు ఆ పాస్టర్ గారు అంటారంట, సంఘమా మీ ఇంట్లో గేదెలు ఉన్నాయా అని అడిగాడట. ఉన్నాయండి. అది పచ్చిగడ్డి తింటుంది, ఎండిగడ్డి తింటుంది, నీళ్ళు త్రాగుతుంది, కొడితి త్రాగుతుంది. అది ఏ గడ్డి తిన్నా, ఏ నీళ్ళు త్రాగినా ఇచ్చేది పాలే, ఇచ్చేది పాలే. అలాగే నేను ఏ తిరుగుడు తిరిగితే మీకెందుకు? నేను చెప్పేది వాక్యమే, వాక్యమే. చూసారండి, ఈయన ఏ గడ్డనే తినడట, చెప్పేది మాత్రం వాక్యమేనట. సైతాను గారు కూడా చెప్తాడు వాక్యం. సాతాను గారి కంటే ఎక్కువ తెలుసా వాక్యం? వాడు పెద్దరెవరండు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఎన్ని మర్మాలు చెప్పాడు.
వాడు మాట్లాడే ప్రతి మాట లేఖనాల్లో నుంచి మాట్లాడతాడు. జాగ్రత్త పడాలి. అందుకే కడవరి దినాల్లో సేవకుల జాగ్రత్తల కొరకు, సంఘస్థుల జాగ్రత్తల కొరకు ప్రభు ఇచ్చే మాటలు ఇవి. నీ కంటిలో నలుసు ఉండకూడదు, ఎదుటివారి కంటిలో కూడా నలుసును తీసివేయాలి. నీ కంటిలో దూలం ఉండకూడదు, ఎదుటివారి కంటిలో దూలాలను కూడా తీసివేయాలి. నేత్రములుగా ఉన్న ప్రవక్తలు, ఈ నేత్రములు చేసే ప్రవక్తలు చేసే 3 అనుభవాలని పోలుస్తున్నాను. 1, నడిపిస్తాయి. 2, స్వచ్ఛముగా తేటగా ఉండే అనుభవం, స్పష్టముగా ఉండాలి ఒక వ్యక్తి. ఇంకొక మాట చెప్తాను ఈ పూటకి, మరొక భాగాన్ని చెప్తాను. నోట్ చేయండి. ఇర్మియా గ్రంథం ప్రవక్తకుండే మరొక అనుభవాన్ని తెలియజేస్తున్నాను. 9వ అధ్యాయం 1వ వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి చూడండి, నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు. ఇర్మియా ఒక ప్రవక్త. మూలవాక్యాలని మీకు చూపించాను. నా తల జలమయముగాను, చూశారని, నా కన్ను కన్నీళ్ళ ఓట. మరోసారి, కన్నీళ్ళ ఓట. ఈ కన్నులు, నేత్రములు. 3వ అనుభవం ప్రవక్తకు ఉండవలసిన అనుభవం ఏంటి తెలుసండి? కన్నీరు కార్చే అనుభవం. కన్నీరు కార్చే అనుభవం. ఇర్మియాకి ఏమైనా సంసారపు గొడవలు ఉన్నాయా? పోషణ గురించా దుఃఖం? ఇర్మియా అంటాడు, నా తల జలమయముగా మారింది, నా కన్ను కన్నీళ్ళ ఓటగా మారిపోయింది. కారణం, నశించిపోతున్న ప్రజలను చూసి, హతమైనటువంటి జనులను చూసి, అయ్యో నా తల జలమయముగా మారిపోయింది. నా ప్రియమైన సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. ఇర్మియా ఒక కన్నీటి ప్రవక్త అని చెప్పొచ్చు. ఎన్నో సమస్యలు వచ్చాయి ఆయనకి. ఇర్మియా గ్రంథం అని చదువుకుంటే ఆయనకు వచ్చిన సమస్యలు అన్ని కాదు. తన బాధ అంతటిని అందుకే ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయంలో 7, 8, 9 వచనాల్లో తెలియజేశారు. ఇర్మియా, శత్రువులు తల వెంట్రుకల కంటే ఎక్కువగా చుట్టుముట్టి ఉన్నారు. అంతేకాదు, ఎక్కడికి వెళ్ళినా అవమానాలు, ఎక్కడికి వెళ్ళినా నిందలు. దినమెల్ల నేను నవ్వుల పాలయ్యాను. సరేండి, నవ్వుల పాలయ్యాను. దేవుని పేరు ఎదితే నవ్వుల పాలవుతున్నాను. సామెతకు, అవమానాస్పదాలకు నేను మారిపోయాను. ఇక నేను ఆయన పేరు ఎత్తను, ఆయన గురించి ప్రకటించను అని అనుకున్నానా, ఆయన మాట నాలో అగ్ని వలె మండుతుంది. చిన్న వయసులో లేక తల్లి గర్భములో రూపింపబడినది మొదలుకొని ప్రతిష్ఠించుతూ ప్రవక్తగా నియమించాడు దేవుడు ఆ వ్యక్తిని. ఒక కన్నీటి ప్రవక్త. ఈ రోజున రాష్ట్రాలు ఏమైపోతున్నా, దేశాలు ఏమైపోతున్నా, సంఘాలు ఏమైపోతున్నా, నిశ్చింతగా ఉంటున్నారు సేవకులు చాలామంది. సంఘాలు చెదిరిపోతున్నా, సంఘాలలో ఉద్యమం లేకపోయినా, నేను అనకూడదు, ఏదో కాలం గడుస్తుంది అనుకుంటున్నారు, కుటుంబం పోషించబడుతుంది అనుకుంటున్నారే, కానీ ఒక కన్నీరు కార్చే ప్రవక్తగా మీరున్నారా? ఒక ప్రవక్త ఇదిగో ఈ కళ్ళల్లో నుంచి ఎలా కన్నీరు కారుతూ ఉందో, ప్రవక్త ఎప్పుడు
ఇలాంటి కన్నీటి ప్రార్థన చేయాలి. యెషయా ప్రవచన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. సేవకులకు మరొక పేరు రాయబోరులని. సమాధాన రాయబోరులు ఘోరముగా ఏడ్చుచున్నారట. చూశారండి? ఒక్కసారి మీరు ఆలోచించు. ఎందుకు ఏడుస్తున్నారు ఘోరముగా? మిరియామికి కుష్టి వచ్చింది. ఆ మనిషికి వస్తే నాకెందుకు అనుకోలేదు. అహరోను మీ పాపాతులమయ్యా అని ఏడ్చాడు. వెంటనే మోషే దేవుని వేడుకున్నాడు. ఇది ప్రవక్తత్వం. దావీదు బాగానే ఉన్నాడు. దేశమంతా తెగుళ్ళు చేత నాశనమైపోతుంటే అడ్డుపడ్డాడు దావీదు. తప్పు చేసింది నేనయ్యా, నన్ను దండించు. గొర్రెల వంటి వారు ఏం చేశారయ్యా? వారి మీదకి ఈ తెగులు రానివ్వకండి అయ్యా అని దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చాడు. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక సేవకుని పరిచర్యని గురించి అక్కడ వ్రాయబడింది. నానా విధములైన తెగుళ్ళు, పురుగులు వచ్చి దేశములో పచ్చదనం అంతా తొలగిపోతుంది. ప్రజలందరూ అవమానాస్పదముగా మారిపోతున్నారు. ఏమండి? అప్పుడు యాజకులు, సేవకులు ఏం చేస్తున్నారో తెలుసండి? బలిపీఠమునకును మంటపమునకును మధ్య నిలబడి ఏం చేస్తున్నారు? కన్నీరు కారుస్తున్నారు. 2వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నారు. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు, ఒక నిజమైన సేవకుడు, ఒక నిజమైన యాజకుడు, పిలువబడిన వాడు, ఏర్పరచబడిన వాడు, దర్శనం పొందుకున్నవాడు, కేవలం ఆత్మల భారము కలిగినటువంటి వాడు, సంపాదన మీద పేక్ష లేకుండా, పాపులర్ అవ్వాలని పేక్ష లేకుండా, ఓ యూట్యూబ్లో కనపడాలి, ఫేస్బుక్లో కనపడాలి అనేది కాకుండా, తన గుండెల్లో ఉన్న భారం, నశించిపోతున్న ఆత్మలు రక్షణ పొందాలని ఒక నిజమైన సేవకుడు, యాజకుడు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీరు విడిచి చూశారండి, కన్నీరు విడుస్తున్నారట. ఏమని? అయ్యా, ప్రజలను అన్యజనుల మధ్యలో మీరు అవమానాస్పదముగా ఉంచబాకండి అయ్యా. చూశారండి? ఒకసారి ఏదో ఒక మీటింగ్కి ఏసన్న గారు వచ్చారు. 10 గంటలకు టిఫిన్ తీసుకొని నేను రూమ్లోకి వెళ్తున్నాను. షైన్గా తలుపు తీసి లోపలికి వెళ్ళాను. ఏదో ఒక లెటర్ వచ్చింది. అందులో ఏమి రాయబడిందో నాకు తెలియదు. నేను తలుపు తీయగానే ఆ లెటర్ మీద ఇలా చేయబెట్టి ఏసన్న గారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు. నేను ఒక 2-3 మినిట్స్ చూశానండి. ఆ తర్వాత ఏసన్న గారి కళ్ళల్లో నుంచి అలాగే కన్నీళ్లు కారాయి. అందులో ఏమి రాయబడిందో, ఏ సమస్య కూడా నాకు తెలియదు. దాన్ని చూసి కళ్ళనీళ్ళు తుడుచుకొని ఆ లెటర్ తీసి చించి అటు ఇచ్చాడు. ఏసన్న గారు కన్నీళ్ళకి ఈ లెటర్ అంతా తడిసిపోయింది. ఏం సమస్య రాశారో, ప్రజలు ఏ బాధల్లో ఉన్నారో. ఇంకోసారి చెన్నైలో నేనున్నాను, గుంటూరుకు వస్తున్నాం.
అన్నతో పాటు నేను ఉన్నాను. తెనాల్లో లేపు, అక్కడ కారు వస్తుంది, గుంటూరుకి వెళ్దామని చెప్పారు. సరే అన్నాను. నేను కాసేపు ఆగి ఎప్పుడు తెనాలి వస్తుందా అని కనిపెట్టుకొని చూస్తున్నాను. మొత్తం మీద నిద్రపోయాను, మరలా లేచాను, నిద్రపోయాను, మరలా లేచాను. ఆ సైడు ఏమండి ఏసన్న గారు కూర్చున్నారు. నేను తిన్నగా ఆ తెర కటన్ తీసి చూస్తే మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు ట్రైన్లో. ఏసన్న గారు జ్ఞానముతో, బలముతో, వివేకముతో మినిస్ట్రీని స్థాపించలేదు, కన్నీళ్లతో కట్టాడు సంఘాలను. దానికి ప్రత్యక్ష సాక్షిని. కన్నీళ్లతో కట్టారు సంఘాలని. ప్రతి సంఘాన్ని ఆయన కట్టేటప్పుడు ఆ సంఘము కొరకు ఎంతో కన్నీరు కార్చారు. ఒక సేవకుని కొరకు కన్నీరు కార్చారు. ఎప్పుడు అందుకే యేసన్న గారు అంటారు, సమస్తని సంఘాలను మోకాళ్ళ మీద కట్టింది, ఇది కన్నీళ్లతో కట్టింది. మీరు అనుకుంటారు కొన్నిసార్లు సిమెంటు, ఇసుక, కంకరు ఇవన్నీ వేసి ఐరన్ వేసి కట్టారు మందిరం అనుకుంటారు. కాదు, ప్రతి మందిరం మోకాళ్ళ మీద ఉంది. ప్రతి మందిరం కన్నీటి బొట్లతో కట్టిన సంఘాలు, కన్నీటి బొట్లతో కట్టిన సంస్థ. అందుకే వారు ఒక కన్నీటి ప్రవక్త. యేసన్న గారికి బాగా స్నేహితులైనటువంటి మోహన్ గారు ఉంటారు, ఉడార్ల పండుగకు వస్తూ ఉంటారు. వారు ఒక కన్నీటి ప్రవక్త. రాష్ట్రాల కొరకు, దేశాల కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ప్రసంగాలు చేయాలని కోరుకోరు. గంటల గంటల మోకాళ్ళ మీద ఉండి దానియేలు వలె, ఇర్మియా వలె కన్నీటి ప్రార్థన చేసే ప్రవక్తలు. అందుకే కన్నీళ్ళు ఎప్పుడు ఎలా ఉండాలి? మన కన్ను కన్నీళ్ళ ఓటగా ఉండాలి. ఇది ప్రవక్త యొక్క మూడు అనుభవాలు. నా ప్రియమైన సహోదరులారా, ఒకటి కన్నులుగా ఉన్నవటి నేత్రములుగా ఉన్న ప్రవక్తలు ఒకటి వెలుగులో నడిపించుకోవాలి. రెండవది తేటగా, ఒక స్పష్టముగా కళ్ళుండాలి. సంఘాన్ని కూడా ఆ విధంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మూడవది కన్నీళ్ల చేత కట్టుకోవాలి. ఇది ప్రవక్తత్వములో రెండవ భాగాన్ని మీకు చెప్పాను. ఇంకా ఉంది, మరొక భాగాన్ని మరలా మీకు వివరిస్తాం. ఈ మాటలు ప్రభు మీ హృదయములో స్థిరపరిచి భద్రపరుచునుగాక.